G. Harshvardhan, consultant pediatrician and neonatologist at Harsha Hospital, Kanteshwar, Nizamabad. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి విటమిన్ ఏ గురించి. సో ఈ విటమిన్ ఏ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విటమిన్ హ్యూమన్ బాడీ ఫంక్షనింగ్కి. దీన్ని అదర్వైజ్ రెటినాల్ అంటాం మనము. ఇది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. అదర్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ వచ్చేసి ADEK అని ఉంటాయి, 4 విటమిన్స్. సో నార్మల్గా రొటీన్గా మనం ఫుడ్ త్రూ ఇంజెస్ట్ అయిన విటమిన్ ఏ యూజువల్గా బీటా కెరోటిన్ లాగా స్టోర్ అవుతుంది, దాన్ని ప్రోవిటమిన్ ఏ అంటాము. సో అబ్జార్బ్ అయిన విటమిన్ లివర్లో స్టోర్ అవుతుంది. సో యూజువల్గా మన హ్యూమన్ బాడీ వచ్చేసి ఈ విటమిన్ ఏని సింథసైజ్ చేసుకోలేదు. సో ఐదర్ త్రూ ఫుడ్ ఆర్ సప్లిమెంట్స్ ద్వారానే ఈ విటమిన్ ఏ అనేది సప్లిమెంట్ అవుతుంది బాడీకి. సో విటమిన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఏమేమి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయో తెలుసుకుందాము. ఫస్ట్ దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ వచ్చేసి విజన్లో ఉంటుంది. సో ఐసైట్లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. నార్మల్గా విజన్లో మనకు రెటీనాలో రాడ్స్ అండ్ కోన్స్ అనేవి ఉంటాయి. రాడ్స్ అనేది నైట్ విజన్కి హెల్ప్ అవుతుంది, అలాగే కోన్స్ అనేది డే టైమ్ విజన్కి హెల్ప్ అవుతుంది. సో ఈ ఫోటో రిసెప్టార్ సెల్స్ మెయింటెనెన్స్లో దీని మెయిన్ యూజ్ ఉంటుంది. అలాగే రిప్రొడక్షన్లో కానివ్వండి, లేకపోతే గ్యాస్ట్రిక్ ఇంకా రెస్పిరేటరీ ఫంక్షన్స్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫీటల్ గ్రోత్ ఇంకా డెవలప్మెంట్లో కూడా ఇది మెయిన్ యూజ్ ఉంటుంది. అలాగే దీన్ని యాంటీ ఇన్ఫెక్టివ్ విటమిన్ అంటారు. సో ఇది సెల్ డివిజన్ ఇంకా సెల్ నార్మల్ గ్రోత్ ఎన్హాన్స్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. పిల్లల్లో చాలా వరకు డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ మీజిల్స్ కానివ్వండి, డైరియా కానివ్వండి, లేదంటే నిమోనియాస్లో ఇది రికవరీ స్టేజ్లో హెల్ప్ అవుతుంది మెడిసిన్స్. అలాగే అడల్ట్స్లో చాలా వరకు స్లీపింగ్ డిసార్డర్స్ కానివ్వండి, సైజోఫ్రేనియా, ఆల్జీమర్స్ డిసీజెస్ అనే వీటిలలో ఇది యూజ్ చేస్తారు. అలాగే దీన్ని యాంటీ ఏజింగ్ విటమిన్ అంటారు. సో చాలా వరకు కాస్మెటిక్స్లో, అలాగే స్కిన్ కేర్, బేబీ కేర్ ప్రోడక్ట్స్లో ఇవి యూజ్ చేస్తారు. యూజువల్గా వచ్చేసి సోరియాసిస్ ఇంకా యాక్ని కేర్ ట్రీట్మెంట్స్లో ఇది యూజ్ అవుతుంది. అండ్ దీని ఇంకో నేమ్ ఏంటంటే యాంటీ నియోప్లాస్టిక్ విటమిన్ అని కూడా అంటారు. చాలా వరకు క్యాన్సర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్స్ అండ్ స్కిన్ క్యాన్సర్స్ ఇలాంటి వీటిలలో దీని యూజ్ ఉంటుంది. అండ్ అలాగే దీన్ని ఇంకా వేరే యూజెస్ వచ్చేసి దీని స్పర్మ్ ప్రొడక్షన్లో హెల్ప్ అవుతుంది. అండ్ బోన్ సెల్ ఫార్మేషన్లో ఇంకా మెయింటెనెన్స్లో హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి సెల్ డివిజన్ అంటారు, సెల్ డిఫరెన్షియేషన్లో యూజ్ అవుతుంది. అండ్ జెనెటిక్ మెటీరియల్ మెయింటెనెన్స్లో కూడా ఇది యూజ్ అవుతుంది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ విటమిన్ ఏ. అండ్ దీని సోర్సెస్ ఏందో కూడా తెలుసుకుందాము. ఫుడ్ సోర్సెస్ ఫస్ట్ వెజిటేబుల్ ఇంకా ప్లాంట్ సోర్సెస్ అనేవి ఉంటాయి. సో బేబీ పుట్టిన ఫస్ట్ 6 monthsలో యూజువల్గా విటమిన్ ఏ రిక్వైర్మెంట్స్ అనేది మదర్ ఫీడ్స్ త్రూ సప్లిమెంట్ అవుతాయి. సో వన్స్ ఆఫ్టర్ 6 months తర్వాత యూజువల్గా సప్లిమెంటేషన్, పీరియాడిక్ సప్లిమెంటేషన్ అనేది యూస్ఫుల్ ఉంటుంది. సో యూజువల్గా ఫస్ట్ యానిమల్ సోర్సెస్ వచ్చేసి ఫిష్ లివర్ ఆయిల్ లేదా కాడ్ లివర్ ఆయిల్ అంటాము. సో దాంట్లో ఎక్సెసివ్గా ఉంటుంది విటమిన్ ఏ. అండ్ ఎగ్ యాక్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే డైరీ ప్రోడక్ట్స్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ వెజిటేబుల్ సోర్సెస్ వచ్చేసి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటాం మనము. అలాగే ఎల్లో ఆర్ గ్రీన్ ఫ్రూట్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టమాటోస్ కానివ్వండి, స్వీట్ పొటాటోస్ కానివ్వండి, క్యారెట్స్ కానివ్వండి, లేదంటే క్యాప్సికమ్స్ కానివ్వండి. ఫ్రూట్స్లో వచ్చేసి మ్యాంగోస్, పపాయ ఇట్లాంటి వీటిలలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ మెయిన్ సోర్సెస్ విటమిన్ ఏకి. సో అలాగే ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ ఈ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా తెలుసుకుందాము. సో వీటిని VAD అంటారు, విటమిన్ ఏ డెఫిషియన్సీ డిసార్డర్స్ అని. సో ఇవి దేనికి దారి తీస్తుందంటే జెరాప్థాల్మియా అంటారు మెడికల్ టర్మ్స్లో. దీన్ని కామన్గా మనం నైట్ బ్లైండ్నెస్ అంటాము. సో ఇది ఒక మెయిన్ ప్రాబ్లమ్. అలాగే హోస్ట్ రెస్పాన్స్ అనేది తగ్గుతుంది ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేయడానికి. అండ్ ఇది దేనివల్ల ప్రాబ్లం కాజ్ అవుతుంది అంటే డిక్రీజ్డ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఫస్ట్ 6 months బ్రెస్ట్ ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకపోయినా కానీ ఈ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. అలాగే అబ్జార్ప్షన్ తక్కువ ఉన్నా కానీ ఇది ఉంటుంది. అండ్ నార్మల్గా ఇంజెషన్ తక్కువ ఉన్నప్పుడు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్స్లో ఇది చాలా తక్కువ లెవెల్స్ ఉంటాయి యూజువల్గా. సో నెక్స్ట్ మనం జెరాప్థాల్మియా అంటే ఏంటో కూడా తెలుసుకుందాము. సో ఇది మనం ఒక కార్డ్ చూపిస్తాము ఎక్స్ప్లెనేషన్కి. జెరాప్థాల్మియా అంటే దీన్ని నైట్ బ్లైండ్నెస్ అంటాము, స్టేజెస్. సో ఇది 5 stages ఉంటాయి యూజువల్గా. కంజక్టైవల్ జెరోసిస్ అంటారు, బైటాట్ స్పాట్స్ అంటారు, అలాగే కార్నియల్ జెరోసిస్ అంటారు, అంటే డ్రైనెస్ ఉంటుంది కార్నియాది. దాని తర్వాత కార్నియల్ అల్సరేషన్ ఉంటుంది అండ్ కార్నియల్ స్కారింగ్ ఉంటుంది. సో ఈ 5 stages మనము పిక్టోరియల్ రూపంలో చూపిద్దాము ఒకసారి. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కంజక్టైవల్ జెరోసిస్ అంటారు. జెరోసిస్ అంటే ఏం లేదు, డ్రైనెస్ ఉండడం. ఎప్పుడైతే ఐస్లో ఈ వాటర్ ఏరియాస్ అనేది, వాటర్ షెడ్డింగ్ అనేది తక్కువ అవుతుంది అండ్ వాటర్ లెవెల్ తక్కువ ఉంటుందో అప్పుడు ఫోల్డ్స్ అనేది ఫామ్ అవుతాయి. ఫోల్డ్స్ అండ్ బ్రింకిల్స్ లాగా ఇలా చూస్తున్నాం మనము. సో దీన్ని కంజక్టైవల్ జెరోసిస్ అంటారు. ఇది ఫస్ట్ స్టేజ్. సో నెక్స్ట్ బాగా డెఫిషియన్సీ ఉన్నప్పుడు బైటాట్ స్పాట్స్ అని తయారవుతాయి.
సో ఇవి ఏంటంటే వైట్ స్పాట్స్ ఉంటాయి, ట్రయాంగులర్ ఏరియా ఆఫ్ ది ఐలో ఉంటుంది. సో ఇది మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ జెరాప్థాల్మీ అంటాము. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి వైట్ అవుట్ స్పాట్స్ ప్రొలాంగేషన్ అయినప్పుడు ఇది డార్క్ కలర్ పీపుల్లో మనం చూస్తున్నాము. సో థర్డ్ స్టేజ్ వచ్చేసి కార్నియల్ జెరోసిస్ అంటారు. ఎప్పుడైతే వాటర్ ఫిలిం అనేది చాలా ఎండిపోయినప్పుడు ఉంటుందో నార్మల్గా జెరోసిస్ అంటారు. సో ఇది డ్రై కార్నియా మనం చూస్తున్నాము. ఈ డ్రై కార్నియా అనేది ఇన్ఫెక్షన్స్కి ససెప్టబుల్ ఉంటుంది, ఐ ఇన్ఫెక్షన్స్కి. సో దేర్ బై నెగ్లెక్ట్ చేస్తే కార్నియల్ అల్సరేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది కార్నియల్ అల్సర్ మనం చూస్తున్నాము. సో ఈ కార్నియల్ అల్సర్ ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ఇది స్కారింగ్కి దారితీస్తుంది 5th స్టేజ్కి. సో దేర్ బై ఇది ప్రొలాప్స్ అయి నైట్ బ్లైండ్నెస్ సివియర్గా ఉంటుంది స్టేజెస్. సో ఇది మనం మాట్లాడుకున్న స్టేజెస్ ఇవి. సో అలాగే ఇది విటమిన్ ఏ డెఫిషియన్సీ డిసార్డర్స్ ఎలా ప్రివెంట్ చేయాలో కూడా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటారు. చాలా వరకు ఈ డేస్లో ఫుడ్ ఫోర్టిఫికేషన్ అనేది అయింది. సో అలాగే పీరియాడిక్ మెగా డోసెస్ ఆఫ్ విటమిన్ ఏ ఇవ్వడం వల్ల కూడా ఈ డెఫిషియన్సీని నివారించవచ్చు. అండ్ అలాగే న్యూట్రిషనల్ కౌన్సిలింగ్ ఇవ్వడము, అంటే విటమిన్ ఏ ప్రొఫైలాక్సిస్ ప్రోగ్రామ్ని ఎన్హాన్స్ చేయడం వల్ల కూడా ఉంటుంది. అండ్ ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ డిసార్డర్స్కి ట్రీట్మెంట్ అనేది సపరేట్గా ఉంటుంది. ఇది వన్స్ డాక్టర్ డయాగ్నోస్ చేశాక దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళు పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నెక్స్ట్ మనం వచ్చేసి దీని డైలీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయో కూడా తెలుసుకుందాము. ప్రెగ్నెంట్ లేడీస్లో అలాగే హెల్తీ చిల్డ్రన్లో ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాము. సో ప్రెగ్నెంట్ లేడీస్లో మనం యూజువల్గా ఇది విటమిన్ ఏ అనేది రిక్వైర్మెంట్ యూజువల్గా అవసరం పడదు. పర్ డే రొటీన్గా వచ్చేసి 10,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది అవసరం పడుతుంది. సో ఫుడ్ ఫోర్టిఫికేషన్ ఉండడం వల్ల యూజువల్గా అవసరం పడదు. ఓన్లీ ఎండమిక్ ఏరియాస్లో 25 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది విటమిన్ ఏ సప్లై చేస్తాము, అది వీక్లీ డోసెస్లో. అండ్ ప్రెగ్నెన్సీలో 15 to 60th డే ఆఫ్ కన్సెప్షన్లో ఈ విటమిన్ ఏ అనేది వాడొద్దు. అండ్ హెల్తీ చిల్డ్రన్లో ఎలా రిక్వైర్మెంట్ ఉంటుందో కూడా తెలుసుకుందాము. జస్ట్ ఈ కార్డ్ చూపిస్తున్నాము. సో ఇది విటమిన్ ఏ రిక్వైర్మెంట్ ఇన్ హెల్తీ చిల్డ్రన్. సో ఫస్ట్ డోస్ ఎప్పుడు ఉంటుందంటే 9 months అప్పుడు ఎంఎంఆర్ వ్యాక్సిన్ అంటారు, మమ్స్ మీజిల్స్ ఇది. ఆ వ్యాక్సిన్తో పాటు మనం 1 lakh ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది సప్లై చేస్తాము. అలాగే ఆఫ్టర్ 1 year 18 monthsకి ఒక డోస్ ఉంటుంది. అండ్ దేర్ బై 6 monthsకి ఒకసారి ఒక డోస్ ఉంటుంది. సో ఫస్ట్ డోస్ వచ్చేసి 9 months, సెకండ్ 18 months, 24 months, 30 months, 36 months. సో టోటల్ 5 doses లెస్ దెన్ 5 years అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ డోస్ వచ్చేసి 9 monthsకి 1 lakh ఇంటర్నేషనల్ యూనిట్స్. సో తర్వాత వచ్చే డోసెస్ అన్ని 2 lakh ఇంటర్నేషనల్ యూనిట్స్ సప్లై చేస్తాం మనము. సో ఇది హెల్తీ చిల్డ్రన్లో దీని రిక్వైర్మెంట్. సో అలాగే ఇది విటమిన్ ఏ రిక్వైర్మెంట్ అనేది అన్ని బాడీ ఫంక్షన్స్కి హెల్ప్ అవుతుంది. అలాగే ఎక్సెస్లో తీసుకున్నా కానీ ఇది ప్రాబ్లమే, హైపర్ విటమినోసిస్ ఏ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ ఓన్లీ యానిమల్ మీట్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేసినా లేదా ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్ డైట్ మీద ఉన్నా కానీ విటమిన్ ఏ లెవెల్స్ అనేది హైపర్ టాక్సిక్ లెవెల్స్కి చేంజ్ అవుతాయి. సో అట్లాంటప్పుడు నార్మల్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి డయాగ్నోస్ చేయడము, అలాగే విటమిన్ ఏ సప్లిమెంట్స్ని స్టాప్ చేయడం వల్ల స్లోగా ఈ సిమ్టమ్స్ కూడా సబ్సైడ్ అవుతాయి. సో నెక్స్ట్ మనం కమర్షియల్గా అవైలబుల్ ఉన్న విటమిన్ ఏ మెడిసిన్స్ గురించి కూడా తెలుసుకుందాము. విటమిన్ ఏది డ్రాప్స్ ఫామ్లో ఉంటుంది, క్యాప్సూల్స్ ఫామ్లో ఉంటుంది, అలాగే ట్యాబ్లెట్ ఫామ్స్లో కూడా ఉంటుంది. సో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో ఇది వచ్చేసి డ్రాప్స్ ఫామ్. ఇది విటమిన్ ఏ పర్ ml 50,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది. సో ఇది ప్యాక్ వచ్చేసి 4 ml. సో ఇది టోటల్ ప్యాక్ 2 lakh ఇంటర్నేషనల్ యూనిట్స్ సప్లై చేస్తుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 90 rupees ఇది. అండ్ క్యాప్సూల్స్ వస్తాయి. క్యాప్సూల్స్ కూడా ఇది ఈచ్ క్యాప్సూల్ వచ్చేసి 25,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది. ఇది 30 క్యాప్సూల్స్ ఉంటాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 35 rupees ఉంటుంది. అండ్ ట్యాబ్లెట్స్ వచ్చేసి ఇది చ్యూయబుల్ ట్యాబ్లెట్స్ ఉంటాయండి. ఇది ఈచ్ ట్యాబ్లెట్ వచ్చేసి 50,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది. పర్ స్ట్రిప్ 10 వస్తాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 8 rupees. సో ఇవి కమర్షియల్గా మనకి అవైలబుల్ ఉండే విటమిన్ ఏ సప్లిమెంట్స్. సో ఈ విటమిన్ ఏ అనేది మెయిన్గా యాంటీ ఇన్ఫెక్టివ్ వైటమిన్గా మనం చూస్తాము. దీని చాలా వరకు రోల్స్ హెల్తీ ఫంక్షన్ బాడీకి యూజ్ అవుతుంది. లెస్ దెన్ 5 yearsలో దీని ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలకి విటమిన్ ఏ సప్లిమెంటేషన్ అనేది కరెక్ట్గా అందుతుందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో ఈ వీడియో విటమిన్ ఏ అవేర్నెస్కి పెంపొందించడానికి యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.